హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఆపండి. వంశీ అందరికీ ఆకలి వేస్తోంది, భోజనానికి పదండి అని హైమావతి అంటుంది. సింహాద్రి, పద్మమ్మ, ఆనంది భోజనం చేసి ఇంటికి వెళ్ళాక ఆనందిని, నువ్వు పోయి పడుకో బిడ్డా, మేము కాసేపు ఇక్కడ కూర్చొని వస్తామని అంటారు. నువ్వు ఎక్కడ ఆనంది మన బిడ్డ కాదు అంటావు అని భయపడ్డాను పద్దాలు అని సింహాద్రి అంటూ ఉంటాడు. వీరిని ఫాలో అవుతూ వచ్చిన వంశీ, ఇందు వీరి మాటలు చాటుగా వింటారు. ఉదయం కాగానే వంశీ తన పై ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి తన తండ్రి కేసును తాను డీల్ చేస్తానని అనుమతి తీసుకుంటాడు. వంశీ ఆనంది ఇంటికి వెళ్ళి ఆనందిని అరెస్ట్ చేసి జీప్ ఎక్కిస్తూ ఉండగా సూర్య, జ్యోతి ఆపుతారు. తను కుట్టి కాదని వాదిస్తారు. ఆనంది చేత నేను నిజం చెప్పిస్తాను అని ఆనంది చేతిని జ్యోతి తల మీద పెట్టి ప్రమాణం చేయమంటుంది ఇందు. ఆనంది ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోతి అంటుంది, చెప్పు ఆనంది, నా మీద ఒట్టు వేసి అని. ఇటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని తెలుసు శివయ్య, కానీ ఈ తల్లి కోసమే జీవనగా దూరమయ్యాను. ఈ తల్లి శాశ్వతంగా దూరమవుతుంది అని కుట్టిగా కూడా దూరమయ్యాను. అలాంటిది నీ మీద ఒట్టు వేసి అబద్ధం ఎట్లా చెప్పగలనమ్మా? ఆ అమ్మా నాన్నను, ఈ అమ్మా నాన్నను దూరం చేసుకోలేను అని నిజం చెప్పడానికి సిద్ధం అవుతుంది. అప్పుడే సూర్య ఆనంది చేతిని దబ్బేస్తాడు. ఇంకా చాలు ఆపు పిన్ని, కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. మీరు అనుకునేదే నిజం చేయాలన్న ఆలోచనతో ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం కరెక్ట్ కాదు. న్యాయానికి కావలసినది సాక్ష్యాలు, చట్టానికి కావలసినది ఆధారాలు. ఇట్లా ఒట్లు నమ్మకాలు కాదు. చూడు వంశీ, మీ అమ్మ కూడా చాలాసార్లు ఆనందిని కుట్టి అని నింద వేసింది. ఆనందిని కుట్టి అని నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతాడు సూర్య. వంశీ లేదు అన్నట్టు చూస్తాడు. లేదు కదా, సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేసే రైట్స్ నీకు లేవు. ఆనందిని కుట్టి అని ఎవిడెన్స్తో ప్రూవ్ చెయ్యి. అంతవరకు ఆనందిని ఏ రకంగా ఇబ్బంది పెడితే నేను ఊరుకోను అని ఆనందికి సారీ చెప్పమంటాడు సూర్య. ఆనందికి సారీ చెప్తాడు వంశీ. సారీ ఏంది బాబు, నా బిడ్డను చెయ్యి పట్టుకొని గుంజిండు, నా భార్యను పక్కకి నెట్టిండ్రు. అది అసలే ప్రాణం బాగాలేని మనిషి. అయినా మీరంటే గౌరవం ఉంది. మమ్మల్ని ఊరికి ఇట్లా ఇబ్బంది పెట్టకండి పా బిడ్డ అని ఆనంది చేయి పట్టుకొని వెళ్ళిపోతాడు సింహాద్రి. అక్కడ నుంచి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. వంశీ ఇంట్లోకి వెళ్ళి ఫ్లవర్ వాజ్ని కాలితో దొబ్బుతాడు. నీ కోపాన్ని చూపించాల్సింది దాని మీద కాదు అని ఇందు అంటుంది. ఆ కుట్టి మీద అని నాకు కూడా తెలుసు అని గట్టిగా అరుస్తాడు వంశీ. ఎందుకురా అంత గట్టిగా అరుస్తావు అని తలుపు వేస్తుంది ఇందు. మనం అనుకున్నది జరగాలంటే తలుపులెయ్యడం కాదు, మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. కింద ఏం జరిగిందో నువ్వు చూశావు కదా, రాత్రి వాళ్ళు మాట్లాడుకునేది మనం విన్నాము అని చెప్తుంటే మన మాట వినట్లేదు. వాళ్ళ మాటే నమ్ముతున్నారు. మన వాళ్ళే మనకి సపోర్ట్ చేయనప్పుడు దాన్ని ఈ ఇంట్లో ఏం చెయ్యలేము అమ్మా అని వంశీ అంటాడు. రేయ్, నీ ఆవేశం నాకు అర్థం అవుతోంది, కానీ నా ఆలోచనే నీకు అర్థం కావటం లేదు. మీ నాన్న చనిపోయినా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేను ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకున్నాను అనుకున్నావు? మీ నాన్న నేను అనుకున్నది సాధించడానికి, అది జరగాలంటే మనం కాస్త ఓపిక పట్టాలి. ఈ ఇంట్లోనే ఉండాలి అని ఇందు అంటుంది. ఉంటే మాత్రం నేను ఈ ఇంటి వారసుడిని అవుతానా అని వంశీ అంటాడు. ఈ ఆస్తిలో సగానికి పైగా నీకు వాటా వచ్చేలా కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. అవన్నీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆనందిని కుట్టి అనే సాక్ష్యాలను సంపాదించు అని ఇందు చెబుతుంది. సంపాదిస్తాను అమ్మా. ఆ కుట్టినే కాదు, కుట్టిని సపోర్ట్ చేస్తున్న ఆ దొంగ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టను అని వంశీ అంటాడు. సింహాద్రి, పద్మమ్మ ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు. సింహాద్రి ఆనందిని అడుగుతాడు, మా దగ్గరికి రాకముందు నువ్వు ఎక్కడ ఉన్నావు అని. ఎప్పటికైనా నాన్నకు నిజం చెప్పాలి అని చెప్పబోతుంటే పద్మమ్మ ఆపుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు అని మన బిడ్డను బాధ పెట్టుకుంటామో అని కోప్పడుతుంది సింహాద్రిని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.